ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్యారెక్టర్ ఫంక్షన్స్. ఆల్రెడీ మనకి మనము ప్రీవియస్ క్లాస్లో సింగిల్ రో ఫంక్షన్స్లో 2 టైప్స్ అనేవి చెప్పుకున్నాం. ఏంటవి అని అంటే న్యూమరిక్ ఫంక్షన్స్, ఇంకొకటి వచ్చేసి డేట్ ఫంక్షన్స్ అనేవి మనం చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ టైప్ వచ్చేసి క్యారెక్టర్ ఫంక్షన్స్. సో క్యారెక్టర్ ఫంక్షన్స్ అనేవి మనకి ఎలా ఇస్తాము అని అంటే ఓన్లీ మనము ఏవైతే క్యారెక్టర్స్ అనేవి ఇన్పుట్ కింద ఇస్తామో మనకి అవి అవుట్పుట్ అనేది ఎలా ఇస్తుంది అని అంటే క్యారెక్టర్ వాల్యూస్ కానీ ఆర్ నెంబర్ ఫామ్ వాల్యూస్ కానీ మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఓకే, సో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి దీంట్లో మనకి క్యారెక్టర్ ఫంక్షన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్ ఇట్ క్యాప్. ఓకే, సో ఫస్ట్ ఫంక్షన్ ఏంటి మనకి ఇనిట్ క్యాప్ అని అంటే మనకి ఏం చేస్తుంది అని అంటే ఇది మనకి ఫస్ట్ లెటర్ మనం ఏవైతే ఒక స్ట్రింగ్ ని మనం ఇస్తామో ఆ స్ట్రింగ్ కి ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఏమి ఉంటుందంటే క్యాపిటల్ లెటర్ లో మనకి డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు మనకి నేమ్ అనేది రాసామనుకోండి, ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఎట్లా ఇస్తుంది, మనం ఎలా రాస్తాం, మనము క్యాపిటల్ లెటర్స్ లో స్టార్ట్ చేస్తాం. సో అట్లా మనకి ఏంటంటే ఫస్ట్ లెటర్ అనేది మనకి ఎలా ఇస్తుంది, క్యాపిటల్ లెటర్ ని ప్రింట్ చేస్తుంది. ఓకే, సో మనకి ఫస్ట్ యూనిట్ క్యాప్ కి సింటాక్స్ ఏంటి, ఎలా తీసుకుంటాము అని అంటే యూనిట్ క్యాప్ ఆఫ్ స్ట్రింగ్, మనం ఇక్కడ స్ట్రింగ్ అనేది తీసుకుంటాం. ఫ్రమ్ ఎక్కడ మనకి డిస్ప్లే చేయాలి, డ్యూయల్ అంటే మనం లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ చెప్పుకున్నాం. డ్యూయల్ అంటే డమ్మీ టేబుల్. ఓకే, అక్కడ మనకి ఎలాంటి టేబుల్స్ అనేవి ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ మనం ఇన్పుట్ అనేది ఎలా ఇస్తాము, స్ట్రింగ్ లో ఇస్తాము. ఓకే, సో మనకి ఈ ఇనీషియల్ క్యాప్ అంటే ఇనీషియల్ క్యారెక్టర్ అనేది మనకి ఎట్లా మనకి వస్తుంది, ఎలా తీసుకుంటాము అని అంటే క్యాపిటల్ లెటర్స్ లో మనకి వస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటి, ఎలా తీసుకుంటాము, ఇనిట్ క్యాప్ ఆఫ్ స్ట్రింగ్ అనేది నేను శామ్ అనేది ఇస్తున్నా. ఓకే, శామ్ అనేది నేను ఇస్తున్నాను, తీసుకుని నేను ఏం చేస్తాను, ఫ్రమ్ డ్యూయల్ అని చెప్పేసి ఇస్తుంది. సో మనకి అవుట్పుట్ అనేది ఎట్లా వస్తుంది, ఇక్కడ ఇనిట్ అని చెప్పేసి ఇనిట్ క్యాప్ అవుట్పుట్లో ఎట్లా వస్తుంది, క్యాపిటల్ లెటర్ అనేది మనకు వస్తుంది, ఎస్ అనేది క్యాపిటల్ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి స్మాల్ లెటర్స్ అనేవి డిస్ప్లే చేస్తుంది. సో అట్లా మనకి ఇనిషియల్ క్యాప్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి కంకాటినేషన్. సెకండ్ టైప్ వచ్చేసి కంకాట్. కంకాట్ అంటే మీనింగ్ ఏంటి, ఆల్రెడీ మనకి తెలుసు, సి లాంగ్వేజ్ లో ఆల్రెడీ మనం చూసుంటాం. కంకాటినేషన్ అంటే ఏంటి, 2 స్ట్రింగ్స్ ని కంబైన్ చేసి ఒకటే స్ట్రింగ్ కింద డిస్ప్లే చేస్తుంది. దాన్నే మనం ఏమంటాము, కంకాట్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, కంకాటినేషన్. సో దీని యొక్క సింటాక్స్ ఏంటి, మనకి సింటాక్స్ ఎలా తీసుకోవచ్చు అని అంటే కంకాట్ స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2. ఇక్కడ మనం 2 స్ట్రింగ్స్ అనేవి యూజ్ చేస్తాము. స్ట్రింగ్ 1 లో మనం ఒక సమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము, స్ట్రింగ్ 2 లో సమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఆ రెండింటిని ఏం చేయాలి, మనకి ఇక్కడ ఏమన్నా ఫ్రమ్ డ్యూయల్. సో ఇక్కడ కూడా మనం ప్రతిదానికి మనకి ఫంక్షన్స్ లో వచ్చేసి డ్యూయల్ టేబుల్ అనేది యూజ్ చేస్తాం. డ్యూయల్ అంటే డమ్మీ టేబుల్. ఓకే, కంకాటినేషన్ స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2 అని అన్నాం. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవచ్చు, కంకాట్ ఆఫ్ స్ట్రింగ్ 1 అంటే నేను ఏం తీసుకుంటున్నాను అంటే గుడ్ అని చెప్పేసి తీసుకుంటున్నా. నెక్స్ట్ స్ట్రింగ్ 2 లో వచ్చేసి నేను ఎలా తీసుకున్నాను, డే అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇది గుడ్ అనేది ఒక స్ట్రింగ్, డే అనేది ఇంకొక స్ట్రింగ్. ఓకే, సో దీన్ని మనం ఏం చేస్తాము, ఈ రెండింటిని మనకి ఏం చేస్తుంది, రెండు కంబైన్ చేయాలి. సో ఈ రెండింటిని మనం ఎలా డిస్ప్లే చేస్తుంది, అవుట్పుట్ అనేది గుడ్ డే. ఓకే, ఇక్కడ కంకాట్ అని ఇస్తాం కాబట్టి కంకాట్. సో మనకి అవుట్పుట్ అనేది రెండింటిని కలిపేసి మనకి ఒకటే స్ట్రింగ్ కింద డిస్ప్లే చేస్తుంది. దాన్నే మనం ఏమంటాము, కంకాటినేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ టైప్. థర్డ్ టైప్ వచ్చేసి అప్పర్ ఫంక్షన్. ఓకే, అప్పర్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే మనం ఏవైతే ఒక స్ట్రింగ్ అనేది ఇస్తామో దాన్ని మనం స్మాల్ లెటర్స్ లో ఇచ్చామనుకోండి, అదేమవుతుంది, క్యాపిటల్స్ లెటర్స్ లోకి కన్వర్ట్ చేస్తుంది. దాన్ని మనం ఏమంటాము, అప్పర్ అని చెప్పేసి చూపిస్తాం. ఓకే, సింటాక్స్ అని చెప్పేసి సింటాక్స్ ఎలా తీసుకుంటాము అని అంటే అప్పర్. ఇక్కడ మనం ఎలా తీసుకోవాలి, ఇక్కడ సేమ్ మనకి ఇక్కడ ఒక స్ట్రింగ్ తీసుకుంటాము.
ఆ స్ట్రింగ్కి మనం డమ్మీ టేబుల్ అనేది తీసుకుంటాము. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటిది, అప్పర్ ఆఫ్, నేను ఇక్కడ శామ్ అనేది నేను ఏం చేస్తున్నాను, స్మాల్ లెటర్స్లో ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఎలా డిస్ప్లే అవ్వాలి, క్యాపిటల్స్లో డిస్ప్లే అవ్వాలి. ఓకే, అప్పర్ అని చెప్పేసి మనకి అవుట్పుట్ వస్తుంది. దీంట్లో మనకి శామ్ అనేది ఇక్కడ నేను స్మాల్ లెటర్స్ ఇచ్చాను కాబట్టి మనకి ఏం డిస్ప్లే అవుతుంది, క్యాపిటల్స్లో డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి లోయర్. లోయర్ ఫంక్షన్. లోయర్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది మనకంటే, మనకి ఏవైతే మనం ఒక స్ట్రింగ్ని క్యాపిటల్స్లో తీసుకుంటామో దాన్ని ఏం చేస్తుందంటే అప్పర్ కేస్లోకి అంటే క్యాపిటల్స్లోకి స్మాల్ లెటర్స్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఓకే, లోయర్ అన్నాం కాబట్టి మనకి మనం తీసుకునే స్ట్రింగ్ అనేది దీనికి రివర్స్ అనమాట. ఇక్కడ ఒక స్ట్రింగ్ తీసుకుంటాము, ఈ స్ట్రింగ్ మనకి ఏం చేస్తుంది, క్యాపిటల్స్లో తీసుకుంటే మనకి లోయర్ కేస్లోకి మనకి కన్వర్ట్ చేస్తుంది. ఓకే, టు కన్వర్ట్ ద స్ట్రింగ్ ఇన్ అప్పర్ కేస్ ఇంటూ లోయర్ కేస్. ఓకే, దీని సింటాక్స్ అనేది ఎట్లా తీసుకుంటాము అంటే లోయర్ స్ట్రింగ్, మనం స్ట్రింగ్ అనేది కంపల్సరీ సింగిల్ కోట్స్లోనే ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎలా తీసుకుంటాము, లోయర్ స్ట్రింగ్ అనేది నేను ఇక్కడ ఏం చేస్తున్నా, క్యాపిటల్ శామ్ అనేది నేను ఏం చేస్తున్నా, క్యాపిటల్స్లో తీసుకుంటున్నా. ఫ్రమ్ జ్యూయల్, ఇది మనకి ఎట్లా డిస్ప్లే చేస్తుంది, లోయర్ అని చెప్పేసి ఇది అవుట్పుట్ అనమాట. దీన్ని మనకి స్మాల్ క్యాపిటల్స్లో ఇచ్చాం కాబట్టి లోయర్లో ప్రింట్ చేయమంటున్నాం కాబట్టి అది ఏం చేస్తుంది, స్మాల్ లెటర్స్లో ప్రింట్ చేస్తుంది. ఓకే, ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్ ప్యాడ్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎల్ ప్యాడ్ ఫంక్షన్. సో ఈ ఎల్ ప్యాడ్ అనేది మనకి ఏం చేస్తుంది అంటే, ఏదైతే మనం ఒక 2 స్ట్రింగ్స్, ఇక్కడ కూడా మనం ఎల్ ప్యాడ్లో కూడా 2 స్ట్రింగ్స్ అనేవి తీసుకుంటాము. మనం ఏవైతే స్ట్రింగ్ తీసుకుంటున్నామో, సెకండ్ స్ట్రింగ్ తీసుకుంటున్నామో ఆ స్ట్రింగ్ అనేది మనకి ఫస్ట్ స్ట్రింగ్ యొక్క లెఫ్ట్ సైడ్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఎల్ అన్నాం కాబట్టి ఎల్ అంటే లెఫ్ట్. ఓకే, సో మనం తీసుకున్నటువంటి స్ట్రింగ్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ లో మనకి ప్రింట్ అవుతుంది. ఓకే, దీనికి సింటాక్స్ చూద్దాం. ఎల్ ప్యాడ్ అని చెప్పేసి తీసుకుంటాము దీనికి ఫస్ట్ స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2, స్ట్రింగ్ 1 కామా స్ట్రింగ్ 2 ఫ్రమ్ డ్యూయల్. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి ఎల్ ప్యాడ్ స్ట్రింగ్ 1లో నేను గుడ్ అని చెప్పేసి ఇస్తున్నా, నెక్స్ట్ స్ట్రింగ్ 2లో వచ్చేసి డే అని చెప్పేసి ఇస్తున్నా. ఓకే, ఫ్రమ్ జ్యూయల్. ఓకే, మనకి ఇప్పుడు అవుట్పుట్ అనేది ఎట్లా డిస్ప్లే అవుతుంది అని అంటే, డే అనేదేమో మనం ఇక్కడ సెకండ్ స్ట్రింగ్ అనేది మనకి ఎక్కడ డిస్ప్లే అవ్వాలి, లెఫ్ట్ సైడ్. సో డే అనేది మనకి లెఫ్ట్ సైడ్ ప్రింట్ అవుతుంది. ఫస్ట్ స్ట్రింగ్ ఏమో డే తర్వాత మనకి గుడ్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. ఓకే, సో మనకి సెకండ్ స్ట్రింగ్ ఏదైతే తీసుకున్నామో అది మనకి ఏం ప్రింట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ ప్రింట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి సిక్స్త్ వన్ వచ్చేసి ఏంటిది, ఆర్ ప్యాడ్. ఓకే, ఇప్పుడు దీనికి రివర్స్, లెఫ్ట్ సైడ్ ప్రింట్. ఇందాక ఏం తీసుకున్నాము, ఎల్ ప్యాడ్ అంటే మనకి ఏంటి, లెఫ్ట్ సైడ్, మనం సెకండ్ స్ట్రింగ్ ఏదైతే తీసుకున్నామో అది మనకి లెఫ్ట్ సైడ్ ప్రింట్ అయింది. ఇప్పుడు ఆర్ ప్యాడ్ తీసుకుంటాం కాబట్టి ఆర్ అంటే రైట్. సో మనకి ఆ స్ట్రింగ్ అనేది, సెకండ్ స్ట్రింగ్ అనేది మనకి ఎట్లా డిస్ప్లే అవుతుంది, రైట్ సైడ్ డిస్ప్లే అవుతుంది. ఓకే, సింటాక్స్ వచ్చేసి ఎలా తీసుకుంటాము, ఆర్ ప్యాడ్ స్ట్రింగ్ 1 కామా స్ట్రింగ్ 2 ఫ్రమ్ డ్యూయల్. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి ఆర్ ప్యాడ్ ఆఫ్ స్ట్రింగ్ 1 అంటే నేను తీసుకుంటున్నా గుడ్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే తీసుకోవచ్చు కానీ ఎల్ ప్లేస్లో ఆర్ పెడతాం. ఓకే, డే అని చెప్పేసి తీసుకుంటున్నా ఫ్రమ్ డ్యూయల్. ఇక్కడ మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ఆర్ ప్యాడ్ అని చెప్పేసి. ఇక్కడ గుడ్ అనేది మనకి ఫస్ట్ స్ట్రింగ్ డిస్ప్లే అవుతుంది. ఈ డే సెకండ్ స్ట్రింగ్ ఏదైతే తీసుకున్నామో దాని మనకి రైట్ సైడ్ ప్రింట్ అవుతుంది.
ఓకే, గుడ్ డే. ఇందాకేమో లెఫ్ట్ సైడ్ ఎల్ ప్యాడ్ అని తీసుకున్నాం కాబట్టి సెకండ్ స్ట్రింగ్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ ప్రింట్ అవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ఎల్ ప్యాడ్ అండ్ ఆర్ ప్యాడ్. నెక్స్ట్ వన్ ఎల్ ట్రిమ్ అండ్ ఆర్ ట్రిమ్. సెవెంత్ వన్ వచ్చేసి ఎల్ ట్రిమ్. ట్రిమ్ అంటే ఏంటి? ట్రిమ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, మనకి సి లాంగ్వేజ్ లో చూసాం. ట్రిమ్ అంటే ఏంటి? రిమూవ్ చేయడం. ఒక స్ట్రింగ్ ని రిమూవ్ చేయడానికి మనం ట్రిమ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఏ స్ట్రింగ్ ని రిమూవ్ చేయాలి? లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి స్ట్రింగ్ ని మనకి రిమూవ్ చేయాలి. ఓకే, సో దీని యొక్క సింటాక్స్ వచ్చేసి మనకి ఏంటిది? ఎల్ ట్రిమ్ ఆఫ్, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే స్ట్రింగ్ ఇవ్వకుండా డైరెక్ట్ గా స్పేస్ ఇచ్చామనుకోండి, ఇక్కడ మనకి నేను ఏం చేశాను, లెఫ్ట్ సైడ్ అన్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ స్పేస్ ఇచ్చేసి ఇక్కడ నేను ఏం డిస్ప్లే చేస్తున్నాను? గుడ్ అని చెప్పేసి డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, ఫ్రమ్ డ్యూయల్. ఓకే, ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఎలా డిస్ప్లే అవుతుంది? ఎల్ ట్రిమ్ అని చెప్పేసి మనం లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి స్పేస్ అనేది రిమూవ్ చేసేసి ఓన్లీ గుడ్ అనేది మనకి అక్కడ స్పేస్ అనేది డిస్ప్లే చేయదు. ఓన్లీ ఏదైతే మనం స్ట్రింగ్ తీసుకున్నామో దాన్ని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. ఈ ఎల్ ట్రిమ్ అన్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి స్పేస్ మొత్తం డిస్ప్లే చేస్తుంది. ఆర్ మీరు ఒకవేళ అక్కడ క్యారెక్టర్స్ తీసుకున్నారనుకోండి, నేను ఇక్కడ ఏ ఏ ఏ ఏ అని చెప్పేసి తీసుకున్నా, సమ్ క్యారెక్టర్స్ తీసుకున్నా, అప్పుడు మనకి ఏం చేస్తుంది? లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ అన్నిటిని డిలీట్ చేసేసి మనకి ఏం డిస్ప్లే చేస్తుంది? ఓన్లీ గుడ్ అనేది మాత్రమే డిస్ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 8th వన్ వచ్చేసి ఆర్ ట్రిమ్. ఆర్ ట్రిమ్ అంటే ఏంటి? ట్రిమ్ అంటేనేమో రిమూవ్ చేయడం. ఓకే, ఇప్పుడు మనం నేనేం చేస్తున్నాను అంటే రైట్ సైడ్ నుంచి స్పేస్ ఇస్తున్నా. ఓకే, ఎగ్జాంపుల్. ఓకే, దీని యొక్క ఎగ్జాంపుల్ ఏంటి? ఆర్ ట్రిమ్ అని చెప్పేసి తీసుకుంటున్నా. ఆర్ ట్రిమ్ ఆఫ్, ఇక్కడ నేను గుడ్ అనేది ఫస్ట్ ప్లేస్ లోనే నేను తీసుకుంటున్నా. నెక్స్ట్ స్పేస్ ఇచ్చేసి ఫ్రమ్ డ్యూయల్. సో మనకి రైట్ సైడ్ ఏదైతే స్పేస్ ఉందో ఆ స్పేస్ అంతటిని రిమూవ్ చేసేసి మనం ఏదైతే మనం స్ట్రింగ్ తీసుకున్నామో ఆ స్ట్రింగ్ ని మాత్రమే మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకేనా, ఇక్కడ మనకి ఏంటి? ఎల్ ట్రిమ్ అంటేనేమో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి స్పేస్ ని రిమూవ్ చేసేసి ఓన్లీ స్ట్రింగ్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది. ఆర్ ట్రిమ్ అంటేనేమో రైట్ సైడ్ ఉన్నటువంటి స్పేస్ మొత్తాన్ని రిమూవ్ చేసేసి ఓన్లీ ఆ స్ట్రింగ్ ని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. ఓకేనా, సో మనకి దీస్ ఆర్ ద క్యారెక్టర్ ఫంక్షన్స్. ఫస్ట్ వన్ ఏంటిది? ఇనిట్ క్యాప్ అంటేనేమో ఇనీషియల్ లెటర్ అనేది ఏముంటుంది? ఆర్ అనేది ఫస్ట్ వన్ ఏదైతే మనం ఒక స్ట్రింగ్ తీసుకుంటామో దాన్ని ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్స్ తీసుకుంటాము. నెక్స్ట్ కన్కాటినేషన్ అంటే ఏంటి? మనము ఏదైతే 2 స్ట్రింగ్స్ తీసుకోవాలి, ఇక్కడ 2 స్ట్రింగ్స్ లో కూడా మనకి ఏం చేస్తాము? 2 స్ట్రింగ్స్ ని కంబైన్ చేసి ఒకటే స్ట్రింగ్ కింద డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ అప్పర్ కేస్, లోయర్ కేస్. అప్పర్ అని చెప్పేసి అంటే మనం క్యాపిటల్ లెటర్స్ లో ఇస్తేనేమో స్మాల్ లెటర్స్ లో ప్రింట్ చేస్తుంది. లోయర్ కేస్ అంటే మనం లోయర్ కేస్ లో ఇస్తే కనుక క్యాపిటల్స్ లో ఇస్తే స్మాల్ లో ప్రింట్ చేస్తుంది లోయర్ కేస్ అంటే. ఓకే, అప్పర్ అంటేనేమో మనం స్మాల్ లెటర్స్ లో ఇస్తే క్యాపిటల్స్ లో డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఎల్ ప్యాడ్, ఆర్ ప్యాడ్ అంటే ఏంటిది? లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి స్ట్రింగ్ ని మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఆర్ ప్యాడ్ అంటే ఏంటిది? లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి స్ట్రింగ్ ని మనకి ఏదైతే ఉంటుందో అది మనకి సెకండ్ స్ట్రింగ్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ డిస్ప్లే చేస్తుంది. ఆర్ ప్యాడ్ అంటేనేమో సెకండ్ స్ట్రింగ్ ని రైట్ సైడ్ డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఎల్ ట్రిమ్ అంటేనేమో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి స్పేస్ ని డిస్ప్లే చేసి ఓన్లీ ఆ స్ట్రింగ్ ని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఆర్ ట్రిమ్ అంటేనేమో రైట్ సైడ్ ఉన్నటువంటి స్పేస్ ని రిమూవ్ చేసేసి స్ట్రింగ్ ని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. ఓకే, దీస్ ఆర్ ద క్యారెక్టర్ ఫంక్షన్స్ ఇన్ సింగిల్ రో ఫంక్షన్స్. ఓకే, ఈ టాపిక్ మీకు అర్థమైనట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.